హలో గైస్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ జాబ్స్ అడ్వైస్ తెలుగు యూట్యూబ్ ఛానల్. సో టుడే నోటిఫికేషన్ వచ్చేసరికి విప్రో కంపెనీ నుంచి అనమాట. సో డేటా ఇంజనీర్ రోల్ మీరు ఇక్కడ పైన చూసుకోవచ్చు. కెరీర్.wipro.com అనమాట. అఫీషియల్ విప్రో కెరీర్ వెబ్సైట్లో అయితే రిలీజ్ అయిందనమాట. ఈ నోటిఫికేషన్ వచ్చేసరికి డేటా ఇంజనీర్ రోల్కి. సో లొకేషన్ చూసుకుంటే మనకి బెంగళూరు, హైదరాబాద్, ప్యూనే. సో ఈ 3 లొకేషన్స్ అయితే రిలీజ్ అయిందనమాట. ఈ పర్టికులర్ రోల్ వచ్చేసరికి ఇండియాలో. సో ఇది వచ్చేసరికి ఐటీ రోల్ ఫ్రెండ్స్. సో ఈ పర్టికులర్ రోల్కి మీరు అప్లై చేసుకోవాలంటే డిగ్రీ అనేది కంప్లీట్ చేసి ఉండాలన్నమాట. ఎనీ గ్రాడ్యుయేట్ అయి ఉండాలి. ఏదర్ బీటెక్ కానివ్వండి, బీఎస్సీ కానివ్వండి. సో ఏ డిగ్రీ చదివినా కానీ మీరు ఈ స్కిల్స్ అనేవి మీకు ఉండాలి. సో ఈ స్కిల్స్ అనేవి మీకుంటే మీరు అప్లై చేసుకోవచ్చు అనమాట. సో మేజర్ స్కిల్స్ వచ్చేసరికి పైథాన్ అండ్ ఎస్క్యూఎల్ అనేవి మస్ట్ అండ్ షుడ్గా మీకు వచ్చి ఉండాలన్నమాట ఈ పర్టికులర్ రోల్కి. సో అప్లై చేసుకోవాలంటే పైథాన్ అండ్ ఎస్క్యూఎల్ ఈ టూ అయితే మ్యాండేటరీగా వచ్చి ఉండాలి. అండ్ ఎక్స్పీరియన్స్ చూసుకుంటే ఫ్రెషర్స్ అందరూ కూడా అప్లై చేసుకోవచ్చు అనమాట. మినిమం 2 years ఎక్స్పీరియన్స్ అయితే ఉండాలి. సో మీరు అప్లై చేయడానికి గూగుల్లో వచ్చేసరికి మనం ఛానల్ నేమ్ అయితే టైప్ చేయండి, జాబ్స్ అడ్వైజర్ తెలుగు. టైప్ చేసిన తర్వాత ఫస్ట్లోనే వస్తుంది మన వెబ్సైట్ వచ్చేసరికి. క్లిక్ చేయగానే మన వెబ్సైట్ అయితే ఓపెన్ అవుతుంది ఈ విధంగా. క్లిక్ చేసిన తర్వాత ఫస్ట్ జాబ్ ఓపెనింగే ఉంటుంది మీకు. ఒకవేళ సెకండ్ డే కానీ వీడియో చేసిన సెకండ్ డే కానీ థర్డ్ డే కానీ చూస్తూ ఉన్నట్లయితే ఇక్కడ సెర్చ్లో కూడా మీరు కంపెనీ నేమ్, రోల్ అనేది సెర్చ్ చేసి చెక్ చేయొచ్చు. ఈ విధంగా ఓపెన్ అవుతుంది. ఫస్ట్ పోస్ట్ అనమాట. ఇది ఓపెన్ చేస్తున్నాను. డేటా ఇంజనీర్ ఓపెనింగ్స్ ఎట్ విప్రో అని ఉంటుంది. ఓపెన్ చేసిన తర్వాత డీటెయిల్స్ అన్నీ కూడా ఉంటాయి ఇక్కడ. మీ కంపెనీ అనేది ఏ టైప్ ఆఫ్ కంపెనీ, జాబ్ లొకేషన్ ఏంటి, అండ్ ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్, ఇయర్ ఆఫ్ పాసింగ్ అండ్ లాస్ట్ స్టేట్ అండ్ శాలరీ డీటెయిల్స్ ఇవన్నీ కూడా ఉంటాయి. డీటెయిల్స్ అన్ని చెక్ చేసుకోండి. ఏవైతే లాస్ట్ డేట్ ఇవ్వలేదో అవి యాజ్ సూన్ యాజ్ పాసిబుల్ అని ఉంటాయి అనమాట. అంటే అప్లికేషన్ అనేది మనం క్లోజ్ అవ్వకముందే అప్లికేషన్ అనేది పెట్టుకోవాలి. మ్యాండేటరీ స్కిల్స్ ఏంటి, శాలరీ అనేది మెన్షన్ చేయలేదు ఫ్రెండ్స్. యాజ్ పర్ కంపెనీ నామ్స్ అనేది ఉంటుందన్నమాట. శాలరీ అనేది బెస్ట్ ఇన్ ఇండస్ట్రీనే ఉంటుంది మ్యాక్సిమం. ఎంఎన్సి కంపెనీస్కి. డీటెయిల్స్ అన్నీ చెక్ చేసుకోండి. అప్లై లింక్ అనేది మీరు కొంచెం కిందకి స్క్రోల్ చేసిన తర్వాత హౌ టు అప్లై ఉంటుంది. కెరీర్ వెబ్సైట్లో అప్లై చేయడానికి మీరు క్లికింగ్ హియర్ అని ఉంది కదా. ఇది క్లిక్ చేయగానే సేమ్ పేజ్కి అయితే వస్తారనమాట. నేను ఇందాక చూపించిన పేజ్కి అయితే వస్తారు. సేమ్ క్లిక్ చేయగానే సేమ్ పేజ్కి వస్తారు. ఇక్కడ నుంచి మీరు అప్లై చేసుకోవచ్చు అనమాట. మీరు ఒక లాగిన్ అకౌంట్ అనేది ఈ అఫీషియల్ కెరీర్ వెబ్సైట్లో క్రియేట్ చేసుకోవాల్సి ఉంటుంది. ప్రీవియస్ మీరు విప్రోలో ఏదైనా రోల్కి అప్లై చేస్తుంటే కెరీర్ వెబ్సైట్లో మీరు డైరెక్ట్గా లాగిన్ అయ్యి అప్లై చేయొచ్చు. ఇక్కడ అప్లై అనేది క్లిక్ చేస్తున్నాను నేను. అప్లై చేయగానే ఇక్కడ లాగిన్ డీటెయిల్స్ అయితే మనకి అడుగుతుంది అనమాట. ఈ విధంగా ఎంటర్ ఈమెయిల్ అని అడుగుతుంది. యాక్సెప్ట్ కొట్టిన తర్వాత మీకు ఆల్రెడీ అకౌంట్ ఉన్నట్లయితే ఇందులోనే డైరెక్ట్ పాస్వర్డ్ అడుగుతుంది. లేదంటే యూ డోంట్ హ్యావ్ అకౌంట్, క్రియేట్ న్యూ లాగిన్ అకౌంట్ అని ఒక పాపప్ అయితే వస్తుంది మనకి. డీటెయిల్స్ అన్నీ కూడా చెక్ చేసుకోండి ఫ్రెండ్స్. చెక్ చేసుకొని త్వరగా అయితే అప్లై చేయండి. మీ ఈమెయిల్ ఇచ్చిన తర్వాత నెక్స్ట్ అనే బటన్ ఎనేబుల్ అవుతుంది. ఇదనమాట టుడే నోటిఫికేషన్. ఇలాంటి జెన్యున్ జాబ్ అప్డేట్స్ మిస్ అవ్వకుండా ఉండాలంటే మన ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. అదేవిధంగా ఈ జాబ్ పోస్ట్ కనుక మీకు ఇన్ఫర్మేటివ్గా అనిపించినట్లయితే మీ ఫ్రెండ్స్ అందరికి కూడా ఈ వీడియోని షేర్ చేయండి ఫ్రెండ్స్. దట్ వాళ్ళకు కూడా ఈ జాబ్ నోటిఫికేషన్ అండి అప్లై చేసుకొని వాళ్ళు కూడా బెనిఫిట్ అవుతారనమాట. వాళ్ళు కూడా జాబ్ పొందుకునే అవకాశం అయితే ఉంటుంది. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ గైస్. మీ రెజ్యూమ్ని అయితే అప్డేట్ చేసుకొని అప్లోడ్ చేయడానికి అయితే అప్లై చేయడానికి ట్రై చేయండి. అప్డేట్ చేయడం అంటే ఈ స్కిల్స్ అనేవి మీ రెజ్యూమ్లో ఉన్నాయా లేవా, ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ ఇవన్నీ కూడా రిలవెంట్గా ఉన్నాయా లేవా, ఇవన్నీ చెక్ చేసుకొని అప్లై చేయడానికి అయితే ట్రై చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ గైస్. మరొక మంచి జాబ్ అప్డేట్తో మళ్ళీ కలుద్దాం. సైనింగ్ ఆఫ్.